తన తండ్రి స్ఫూర్తితోనే గిగ్ వర్కర్స్ కోసం చట్టం తీసుకొచ్చామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని అమలు చేసి గిగ్ వర్కర్స్ భద్రత కోసం బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలను పెంచుతామన్నారు. నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ భవన్లో ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణకు ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి హాజరయ్యారు మంత్రి. కార్మికుల సంక్షేమం కోసం మంత్రి వివేక్ నిరంతరం కృషి చేస్తారని అన్నారు కోదండరాం. బ్లూ కాలర్ వర్కర్స్ సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది మాట్లాడటం చెప్తున్నారు. మీరు మీ నాన్నగారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పేరు సంపాదించారో మీరు ఆ పేరు సంపాదించమని చెప్పి రాజకీయంగా చెప్తున్నారు. అంటే మా నాన్నగారు నిరంతరం కార్మికుల కోసం పోరాటం చేసిన వ్యక్తి. వారు ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిఐగా ఉన్నప్పుడు మా ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా వచ్చి చెప్పినారు, సార్ మీ నాన్నగారు పెన్షన్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్లో చేయొద్దని చెప్పండి, ఇండస్ట్రీస్ పూర్తి వేస్తారు, లాస్ ఉంటుందని చెప్పి నాకు వచ్చి రిప్రజెంటేషన్ చేశారు. నేను ప్రెసిడెంట్, నాకు చాయిస్ లేదు. అయితే నేను పోయి మా నాన్నగారికి చెప్పినాను, ఇట్లా ఉంది సంగతి, వీళ్ళందరూ కూడా వచ్చి కలుస్తారంటే మా నాన్నగారు ఒకటే అన్నాడు, సో ఇక్కడ నుంచి గెట్ అవుట్ అని చెప్పి నాకు తన్నేయడం జరిగింది. ఎందుకంటే వారికి కార్మికులు అంటే ఆ ప్రేమ, ఆయనకు తెలుసు, ఆ బాధ్యత. వారు నిజంగానే ఈ రోజు చూసుకుంటే ఆ ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎక్కడ కూడా కంపెనీలు మూతపోలేదు. కానీ ఒక బాధ్యత ఏదైతే ప్రైవేట్ రంగంలో కార్మికుల పైన ఉండాలో ఆ బాధ్యత కూడా నెరవేర్చడం జరిగింది. సో ఇలాంటి మంచి స్కీమ్స్ మా నాన్నగారు నిరంతరం కార్మికుల గురించి ఆలోచించి వారు చేసేవారు. నేను కూడా కార్మిక శాఖ మంత్రిగా అయిన తర్వాత నాకు కూడా అనిపించింది, మా నాన్నగారు ఏదైతే చేసినారో కార్మికుల గురించి నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి మంచిగా అని చెప్పి 2 అంశాలు నేను తీసుకోవడం జరిగింది. ఒకటి ఈ గిగ్ వర్కర్స్, మన తెలంగాణలో రాహుల్ గాంధీ గారు ఏదైతే గిగ్ వర్కర్స్ చట్టం అమలు చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. కానీ మంచిగా ఒక బిల్ రూపంలో తీసుకొచ్చి క్యాబినెట్ తీసుకొచ్చి ఈ వచ్చే అసెంబ్లీ సెషన్ లో ఈ గిగ్ వర్కర్స్ కి కూడా ఒక భద్రత కల్పిస్తూ ఒక బోర్డు ఫామ్ చేసి వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. బోత్ వేస్ అన్నమాట, అగ్రిగేటర్స్ వర్కర్స్ ఈ ఇద్దరి మధ్యన చాలా ప్రెషర్స్ ఉన్నాయి. ఒకటి అగ్రిగేటర్ ప్రెషర్ ఉంది, అగ్రిగేటర్స్ ఏమో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అది కూడా ఉంది. సో బ్యాలెన్స్ గా ఒకవైపు బిజినెస్ నష్టపోకుండా, ఎందుకంటే బిజినెస్ నష్టపోయి ముందుపోతే మన కార్మికులకే నష్టమవుతుంది. బ్యాలెన్స్ చేస్తూ ఇద్దరు హక్కులు మనం ప్రొటెక్ట్ చేస్తూ వారికి ఒక కొత్త చట్టం కూడా తీసుకురావాలి. మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆవిర్భావానికి దాని ఎదుగుదలకు మూలాలు తెలుస్తాయి. ఈ పరిస్థితుల్లో మనం ప్రధానంగా కోరేది ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ చట్టాలు అనేక సంవత్సరాల పోరాటం ఫలితంగా వచ్చినాయి. కానీ బ్లూ కాలర్ వర్కర్స్ కి సంబంధించిన సంక్షేమం గురించి చూడటానికి ప్రత్యేక చట్టాలు లేవు. ఈ మధ్యన మంత్రి గారు రోజు గిగ్ వర్కర్స్ కి సంబంధించిన చట్టం ఒకటి వచ్చింది. ఆ గిగ్ వర్కర్స్ చట్టం వచ్చినట్టే మిగతా బ్లూ కాలర్ వర్కర్స్ సమస్యల విషయంలో కూడా ఏదైనా ప్రత్యేక సంక్షేమ చట్టాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ విషయం మీద కొంత దృష్టి పెట్టి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇది సమయం కాదు. ఒక సందర్భం మనం ఒక సెమినార్ పెట్టుకొని ఇట్లాంటి వర్కర్స్ కోసం ఏం చేయాలనేది ఆలోచించి ఆ సూచనలన్నింటినీ మంత్రి గారికి ఒక నివేదిక రూపంలో ఇస్తే తప్పకుండా మనకు కొంత న్యాయం జరుగుతుంది. ఆ విశ్వాసం